జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అప్పు తీర్చలేక పొలం అమ్మేసింది కదా సుబ్బులు? అవునమ్మా. పాపం ఉన్న పొలం పోగొట్టుకుని బతుకు తెరువుకి కష్టమైపోయి మళ్ళీ అప్పడగడానికొచ్చింది. అవతారం అక్క ఇదిగో అక్క. ఇదిగోవే, ప్రస్తుతానికి డబ్బు తీసుకెళ్ళి మీ తమ్ముడికి కాలేజ్ ఫీజు కట్టుకో. ఏదైనా అవసరమైతే నేనున్నానని మర్చిపోకు. వద్దమ్మగారు. ఉంచమని చెప్తున్నాను కదా. మరీ ఏదో మొహమాటం నువ్వును. తీసుకో తీసుకో తీసుకో. గ్రేట్ కాంతా. కష్టంలో ఉన్నామని ఎవరైనా కాంతమ్మ దగ్గరికి వస్తే కడుపులో నుంచి తీసి పెడుతుందని నిరూపించావు. మాట నిలబెట్టుకున్నావు. దట్ ఈస్ కాంతమ్మ. కష్టాల్లో ఉండడం కాదు, అసలు కష్టాలు వచ్చేదే ఈ కాంతమ్మ వల్ల. అమ్మగారు, మీకోసం పేషెంట్లు వచ్చారు, వెయిట్ చేస్తున్నారు. వస్తున్నా. కాంతా, నేను వెళ్ళి పేషెంట్ని చూస్తాను. అలాగే బంగారం. అవతారం, అక్క డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి దాని మీద వాళ్ళ ఆయన చేత సంతకం పెట్టించి తీసుకురా. అలాగే అక్క. ప్రాబ్లం ఏంటి? ఏమైంది? ఏమైందో ఏంటో తెలియదు కానీ మా లక్ష్మి నిన్నటి నుంచి తిండి తింటలేదు, నీళ్లు దాటలేదమ్మా. నాకెందుకో భయంగా ఉందమ్మా. ఏంటి బాబాయ్, తిండి తినకపోతే నాకు ఫోన్ చేయొచ్చు కదా. ఏమే లక్ష్మి, ఏమైంది నీకు? నువ్వు తిండి తినట్లేదని బాబాయ్ ఎంత బాధపడుతున్నాడో తెలుసా? ఉండి బాబాయ్, చెక్ చేస్తాను. అలాగేమ్మా. పాపం కాంతమ్మ గారు కష్టపడి అమ్మాయి గారిని డాక్టర్ని చేద్దాం అనుకుంటే ఆవిడ గారు ఇంకా కష్టపడి పశువుల డాక్టర్ అయ్యారు. ఏమైంది తల్లి? అది రంగమ్మ. ఏంటమ్మా? ఇదిగో రామయ్య, మీ మేక ఎదగొచ్చిందయ్యా, అందుకే మేత తినట్లేదంట. ఏ మేకపోత్ దగ్గరకో పట్టుకుపో, పనైపోద్దని చెప్తున్నారు. అట్టాగేనమ్మా. రావే లక్ష్మి, నీకు బుల్లి మేక పుట్టబోతుంది. రా రా. ఏమైంది లచ్చమ్మ? ఏం చెప్పనమ్మా, ఈ 2 పెట్టెలు పుంజుని చూస్తే భయంతో పారిపోతున్నాయమ్మా. ధైర్యం రావడానికి ఏదైనా మాత్రుంటే ఇవ్వమ్మా. కోడి పెట్టకు ధైర్యం రావడం ఏంటే దరిద్రంగా? ఇదివ్వు. ఏం భయపడకు లచ్చమ్మా. ఆ పుంజేదో రౌడీ పుంజులా ఉంది. దాన్ని కాస్త దూరంగా పెట్టు, ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి. అలాగేనమ్మా. పుంజుల్లో రకాలుంటాయని తెలుసు కానీ
ఇలా రౌడీ పుంజుల్లో రకాలుంటాయమ్మా? మనుషుల్లో లాగానే జంతువుల్లో కూడా రకరకాల సైకాలజీలుంటాయి. వాటి గురించి నీకు చెప్పిన అర్థం కాదు కానీ నెక్స్ట్ ఎవరు? ఏమైంది బాబాయ్? మా బాతుకి నిన్నటి నుంచి విరోచనాలు తగ్గలేదమ్మా. ఓ అదేంటి? సిరప్ పోయమన్నాను కదా, పోసావా? పొయ్యకపోవడం ఏంటమ్మా? ఆ, నువ్వు సిరప్ బాగా ఊపోయమన్నావా? అవును. మా ఆవిడేమో బాతు రూపుతుంది, నేనేమో సిరప్ పోస్తున్నాను. ఆ, దాంతో అంతా కిందే పోయిందమ్మా. ఓ, ఏడిసినట్టుంది. మా బామ్మ ఉప్పమంది బాటిల్ని బాతుని కాదు. ఈ రోజైనా తిన్నగా పోయండి. అలాగేనమ్మా. వెళ్ళు, తీసుకెళ్ళు. భలే పేషెంట్స్ దొరికా నీకు. హలో, అలాగా, ఇప్పుడే బయలుదేరుతున్నాను. బుల్లమ్మాయి, మనం అర్జెంటుగా మంగాపురం వెళ్ళాలి. అక్కడ ఒక గేదెకి కాల్షియం డౌన్ అయిందట. వెంటనే వెళ్ళి ఇంజెక్షన్ చేయకపోతే చాలా ప్రమాదం. పద పద. నాన్నమ్మకి చెప్పు నేను వెళ్ళాను. పద. అక్క, పాలు కొలవడం అయిపోయిందా? అయిపోయిందిరా తమ్ముడు. మొత్తం కలిపి ఒక 70 లీటర్లు ఉంటాయి. సరే సరే, నేను వెళ్ళి బండి రెడీ చేస్తాను. అలాగే. బా బే 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 బే. నానమ్మ, మా అమ్మకి అత్తయ్యకి దండం పెట్టుకుని వాళ్ళ ఆశీస్సులు తీసుకోకుండా ఎప్పుడైనా గడప దాటానా? వీడచ్చన్న నా పోలికే. నేను అంతే. మా తాతయ్యకి నానమ్మకి దండం పెట్టుకోకుండా గడప దాటేవాణ్ణి కాదు. అవునవును, నువ్వు ఎక్కడ దండం పెట్టుకుంటావో అని భయపడి నువ్వు పుట్టక ముందే వాళ్ళు వెళ్ళిపోయారు. చాలా ఆపవే. వెళ్ళి కాఫీ అట్రా. హ్మ్. అమ్మా, ఏ జన్మలో ఏం పాపం చేశానో నోరారా నిన్ను అమ్మ అని పిలవలేకపోయాను. నా కళ్ళారా నిన్ను చూడలేకపోయాను. కానీ ఎప్పటికీ నా గుండెల్లో నువ్వు ఉంటావమ్మా. నువ్వు ఏ లోకంలో ఉన్నా నీ ఆత్మ శాంతించాలమ్మా. అత్త, నీ గురించి వినడమే తప్ప ఎప్పుడూ నిన్ను చూడలేదు, ఎప్పుడూ నీతో మాట్లాడలేదు. కానీ నా మేనత్తగా, నా ఆత్మ బంధువుగా, నా అంతరాత్మగా నువ్వు ఎప్పుడూ నా పక్కనే ఉంటావత్తా. ఎప్పటికీ నా ఇన్స్పిరేషన్ నువ్వే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.